యుద్ధం సందర్భంలో ప్రపంచమంతా ఒక ఎత్తు, మన తిరుపతి ఒక ఎత్తు. నేను 1,00,000 సార్లు చెప్పా. తిరుపతి అనేది ఇప్పుడు అనవసరంగా రాజకీయ పెంట చేస్తున్నాం గానీ, అడ్మినిస్ట్రేషన్‌లో కింగ్ అది. ప్రపంచంలో ఎవ్వడైనా నేర్చుకోదగ్గది. ఎందుకంటే, ఒక 50,000, 1,00,000 మంది జనము అప్పుడప్పుడు అక్కడక్కడ గుమిగూడతారు ప్రపంచంలో. రోజుకి 1,00,000 మంది దర్శనాని కోసం క్యూ లైన్‌లలో ఉంటారు. అంటే 70, 80 వేల మందికి దర్శనం అవుతది. కానీ క్యూ లైన్‌లో 1,00,000 మంది ఉంటారు. అలాగే కొండ మీద దిగేవాళ్ళు ఇంకో 1,00,000 మందుంటారు. అంటే రోజుకి 2,00,000 మందిని అక్కడ కొండ చూస్తోంది. అక్కడ ఆహారానికి సంబంధించినటువంటి సమస్యలు. ఇప్పుడు తిరుపతిలో ఈ ఇవి ఇబ్బందవుతాయి. ఏది మన టీ స్టాల్స్ ఇట్లాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. గ్యాస్ బండలు లేకపోవడం వల్ల. కానీ ఇప్పుడు చూడండి, షిరిడి సాయి ఆలయానికి అన్నదానానికి ఇబ్బంది. మన అయోధ్యలో కూడా అన్నదానాన్ని ఒక పూటకి పరిమితం చేస్తున్నారు గ్యాస్ బండల కొరతతో. కానీ తిరుపతి చూడండి. తిరుపతి అన్నదానానికి 3 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. గ్యాసు కావాలి వాళ్ళు. గ్యాసు వాడతారు. కరెంటు వాడతారు. సోలార్ పవర్ వాడతారు. 3 రకాలుగా ఎప్పుడు ప్రాబ్లమ్ రాకుండా ఆల్టర్‌నేటివ్స్ తీసుకున్నారు. జాగ్రత్తలు తీసుకున్నారు. అధికార యంత్రాంగాలు ఎప్పుడో ఈ ప్రపోజల్స్ పాలక మండలి ముందుంచడం, పాలక మండళ్ళు అనుమతించడం, ఆ బడ్జెట్‌తో కొనడం జరిగిపోయినాయి. తద్వారా అక్కడ అన్నదానానికి ప్రాబ్లమ్ లేదు. ఆ కొండపైన హోటళ్ళు, రెస్టారెంట్‌లకు ప్రాబ్లమ్ ఉంటది. ఆ గ్యాస్‌కి సంబంధించి. తిరుపతి అడ్మినిస్ట్రేషన్ చూసి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఇతర ఆలయాలు ఈ సోలార్ వంటశాలల వైపుకి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.